నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నందమూరి మోక్షజ్ఞ. నటసింహం బాలయ్య వారసుడిగా తాను ఇప్పుడు భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు సాలిడ్ లుక్స్తో అదరగొడుతున్నాడు మోక్షజ్ఞ. ఇదిలా ఉండగా తను సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో భారీ సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసమే తను రెడీ అవుతుండగా ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ తెలుస్తోంది. ఈ సినిమా షూట్ ఈ డిసెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుండగా మోక్షజ్ఞ అదే రోజు నుంచి షూటింగ్లో పాల్గొననున్నాడట. దీనితో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానుల నిరీక్షణ ఎటకేలకు తీరబోతుంది అని చెప్పాలి. ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హీరో జానర్లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రెండో సినిమాగా అనౌన్స్ చేశారు. దీనితో మరిన్ని అంచనాలు ఈ సినిమాపై ఇప్పుడు నెలకొన్నాయి. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం అమరన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ని బేస్ చేసుకుని దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటించి అందరి మనసులను గెలుచుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంలో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా అమరన్ చిత్ర టీం ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ను ప్రత్యేకంగా కలిశారు. ఆయన అమరన్ టీంను తమ సక్సెస్పై అభినందించారు. ఇలాంటి రియల్ లైఫ్ హీరో చిత్రాలు ప్రేక్షకులకు మరిన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అమరన్ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సాలిడ్ వసూళ్లు రాబట్టింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మూడో సింగిల్ సాంగ్గా నానా హైరానా అనే మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట అత్యంత మెలోడీ ట్యూన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాటకు 24 గంటల్లోనే 35 మిలియన్కి పైగా వ్యూస్ దక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఇలా గేమ్ చేంజర్లోని పాటలకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.